తెలంగాణ ప్రజలకైతే మంచి శుభవార్త. మీరు ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్న హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డ్ అయితే ఈ నెల 15 నుంచి అయితే మీకు అమల్లోకి వస్తుందని చెప్పేసి మన రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అందరికైతే మాట ఇచ్చిండు. మరి 15 తారీఖు అయితే దాటిపోయింది. మరి ఇప్పుడు 15 తారీఖు దాటి 16, 17 డేట్ వచ్చేసింది. ఆల్రెడీ 2 రోజులు లేట్ అయిపోయింది. కాబట్టి మరి మన రేవంత్ సర్కార్ ఏం చెప్తుంది అనేది మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం రేపు అధికారికంగా ప్రారంభం కానుంది. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 1 గంటలకు నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఈహెచ్ఎస్ పోర్టల్ను డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క లాంచ్ చేయనున్నారు. అదేవిధంగా ఉద్యోగులకు కొత్త హెల్త్ కార్డులు పంపిణీని కూడా ఆయన రేపు ప్రారంభించనున్నారు. ఈ నూతన విధానం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వేగవంతమైన వైద్య సేవలు అందించనున్నారు. ఏం చెప్తుందంటే మన తెలంగాణ ప్రభుత్వం మల్లుబట్టి విక్రమార్క చేతుల మీదుగానైతే రేపైతే అందరికీ ఈ హెల్త్ కార్డులు అయితే ఏవైతే ఉన్నాయో హెల్త్ కార్డులు కావచ్చు, ఇంకా పెన్షన్లు లేదని రావాల్సింది ఏవైనా ఉంటే రేపైతే లాంచ్ చేస్తారంట. చాలామంది అయితే 15వ తారీఖు అని చెప్పిండు, ఇంకా అమల్లోకి రాలేదు, మళ్ళీ ఏం చెప్పలేడు అని చెప్పిండు అని అంటున్నారు కదా. సో రేపైతే మనకు మీకు ఎవరికైతే హెల్త్ కార్డులు అనేది రాలేవో అదైతే రేపైతే అమలు చేస్తారంట. చాలామంది అయితే ఏమంటున్నారంటే అధికారికంగా పోయిన నెల గత జూన్ 2వ తారీఖు నుంచి అమలు చేస్తామని మాట ఇచ్చారంట. జూన్ 2 పోయి నుంచి మళ్ళీ ఇప్పుడు జూలై 15 తారీఖు నాడు డేట్ మార్చారంట అమలు చేస్తామని చెప్పి. మళ్ళీ ఇప్పుడు జూలై 15 తారీఖు కూడా దాటిపోయిన తర్వాత ప్రజలు చాలా తీవ్రంగా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేంటంటే జూన్ 15 వచ్చింది, వెళ్ళిపోతుంది, జూన్ 15 కూడా దాటిపోయింది, ఇంకేం చేస్తాడని చెప్పేసి చాలామంది అయితే అతలంకుతలం అయిపోతున్నారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే తన ఇచ్చిన హామీలు ఏదైతే జూన్ 2వ తారీఖు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు జూలై 15 తారీఖు దాకా వచ్చింది కదా, అయితే ఆయన 15వ తారీఖు అని చెప్పిండంట. కాకపోతే ఇప్పుడు 15 తారీఖు దాటింది కాబట్టి చాలామంది అయితే ప్రజలు తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. అదే విషయంలో అయితే మన రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అదే విషయంలో పరిశీలించి వీరికి ఎట్లా వేయాలని చెప్పేసి దాని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఆయన ఇప్పటివరకు మళ్ళీ వాయిదా అనేది వేయలేడు. చాలామంది వీళ్ళు యూట్యూబ్లలో సోషల్ మీడియాలో వీరు చెప్పడమే కానీ అతనే అయితే ఇప్పటి వరకు అంటే గత జూన్ 2వ తారీఖు అని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు జూలై 15 నాడు అని చెప్పిండు. కానీ జూలై తర్వాత మళ్ళీ 15 తర్వాత అయితే ఇంకొక డేట్ అయితే వాయిదా వేయలేడని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నాడు. అయితే జర వెనుకన ముందు వస్తుండొచ్చు, కొంచెం మీరైతే టెన్షన్ పడకండి, వస్తుంది. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఏమంటున్నారంటే గత నెలలో జూన్ 2వ తారీఖు నాడు అమలు చేస్తామని చెప్పి తర్వాత మళ్ళీ జూలై 15 తారీఖు అని చెప్పి అమలులోకి తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చాడంట. కానీ ఇప్పుడు మళ్ళీ 15 తర్వాత ఇదే నెలలో 15 అయిపోయింది కదా, 15 తర్వాత మళ్ళీ ఇంకొక డేట్ అని చెప్పేసి వాయిదా వేయలేడంట. అదే విషయంలో అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది, ఎవరు అర్హులు ఎవరెవరికి చేయాలని చెప్పేసి అదే ప్రాసెస్ నడుస్తుంది. సో మరికొద్ది ఈరోజు రేపైతే తెలిసిపోతుంది ఎవరు అర్హులు ఎవరెవరికైతే వర్తిస్తుంది, ఆ హెల్త్ కార్డు వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ అప్డేట్ అయితే మనకు రాబోతూ ఉన్నది. అప్డేట్ రాగానే నేను మళ్ళీ మీకు వీడియో ఇస్తాను. సో మనకు ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూస్తే గిట్లా ఒక్క కామెంట్ చేయండి, చివరి వరకు చూసినామని చెప్పి. ఇంకా మరిన్ని డౌట్ ఉంటే కూడా అడగండి, నేను చెప్తా. సో దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మన తెలంగాణ గురించి అయితే డీటెయిల్స్ అయితే ప్రతిదీ లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు ఇస్తాను. సో కావాలంటే మన వీడియో అయితే చూసుకోండి, నా ఛానల్ అయితే చూసుకోండి ఏ విధంగా అయితే వీడియోస్ ఉన్నాయని చెప్పేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. మన తెలంగాణ అప్డేట్స్ గురించి కూడా నేను ఇంకా చాలా చెప్పబోతా ఉన్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ. జై హింద్.